కాలనీ ప్రజలందరికీ ఉదయకాల ప్రభు పేరట శుభోదవందనాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని జనాంగమా, మేము ఈ కాలనీలోకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నలిగిపోయిన మానవ జీవితాలు, సమసిపోయిన మానవ బ్రతుకులను, ఇంకా బాగా చెప్పాలంటే పాపము చేత బందీలైపోయిన ఈ సమసమాజానికి దైవత్వం వైపు మరలింపజేయుటకు, దేవుని చెంతకు రప్పించుటకు, దేవుని వైపు అడుగులు వేయడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. ఇందులో ప్రకటింపబడుతున్న ప్రతి మాట రక్షకుడైన యేసు దేవుని గురించిన ప్రతి మాట. ఎందుకు ఆయన మాత్రమే ప్రకటింపబడాలి అంటే, ఆయన మాత్రమే దేవుడు గనుక. ఈ భూమి మీద సమస్త మానవాళిని కలిగించిన అద్వితీయ నాథుడు ఆయన, సర్వశక్తి గలవాడు. ఆయన సమసమాజ క్షేమం కోరి సమసమాజం కోసం ఆయన కలువరిగిరిలో తన ప్రాణాన్ని సమర్పించాడు. ప్రాణం మాత్రమే ఆయన సమర్పించలేదు కానీ, ప్రాణం మాత్రమే అర్పించి సైలెంట్గా ఉండలేదు కానీ, ఆ ప్రాణాన్ని సమర్పించుటకు ఆయనే మనపూర్వకంగా ఈ భూమి మీదకి వచ్చాడంట. ఇంకా బాగా చెప్పాలంటే, మానవ జీవితాలు పాపము చేత నలిగిపోయి, మానవ జీవితాలు పాపము చేత అపరాధులుగా మారిపోతే, ఈ అపరాధమైన జీవితాన్ని పవిత్రులుగా మార్చడానికి పరమందున్న మహనీయుడైన రక్షకుడైన యేసుదేవుడు ఈ భూమి మీదకి ఉద్భవించెను. ఆ మహాదేవుడు ఈ భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని కలువరిగిరిలో త్యాగము చేసి, ఇదిగో సమస్త మానవాళి కోసం, సమస్త ప్రపంచ మానవాళి కోసం పాపము చేత బందీ అయిపోయిన ఈ మానవ జీవితానికి కలువరిగిరిలో నా ప్రాణాన్ని సమర్పించి ఇదిగో పరలోకానికి నీవు నేను మనమందరము వెళ్ళటానికి ఈ భూమి మీద ఆయన వేసినటువంటి మార్గం, అది క్రీస్తు ప్రభుల వారిని గురించిన మార్గం. ఆ మార్గం గుండా నీవు నేను మనమందరం వెళితే నిత్య జీవితానికి వెళతాం. ఎందుకంటే ఆ మార్గము సురక్షితమైన మార్గము, ఆ మార్గము క్షేమకరమైన మార్గం. మిగతా ఏ మార్గాల గుండా నువ్వు వెళ్ళినా నీ జీవితం నిత్య నాశనం వైపు అడుగులు వేస్తుంది. ప్రియమైన వారలారా, ఆ మహనీయుడైన దేవుడు, ఆ మహనీయుడైన యేసు దేవుడు ఈ భూమి మీద వచ్చి పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కలంకుడుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండి సమసమాజానికి సవాలు చేసిన మాట, నాలో పాపం ఉందని ఎవడు స్థాపింపగలడు అని ఆయన సమసమాజానికి వేసిన ప్రశ్న. ఆ పాపము లేని మహనీయుడైన యేసు దేవుడు మాత్రమే నిత్య జీవితాన్ని మనకి ఇవ్వగలడు, నిత్య మార్గం మనకి ఇవ్వగలడు. ఆ మార్గానికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనము పాపము చేయకుండా బ్రతకాలి. ప్రేమైన వారలారా, ఈరోజు పాపము చేత ఎందరో జీవితాలు బానిసైపోయి, మద్యానికి బానిసైపోయి జీవితాలు నాశనం చేసుకొని, మద్యం కొరకు ధనాన్ని వెచ్చించి మద్యము ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో మన కళ్ళ ముందు కనబడుతున్నారు కదా ప్రియమైన వారలారా. ఆ మద్యానికి బానిస అయిపోయిన ఆ జీవితాన్ని నిలబెట్టే మాటలే ఇదిగో మేము ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు దేవుని మాటలు. ఈరోజు చాలా మంది బెట్టింగ్కి పెట్టు IPL ఆడుతున్నారు. చాలా మంది బెట్టింగ్లు పెట్టేసుకొని జీవితాలు బలైపోయినారు. ఎందరో యవన బిడ్డలు ప్రేమైన వారలారా, వారందరిని నిలబెట్టాలంటే ఇదిగో సమసమాజానికి యేసు దేవుని గురించిన మాటలు అత్యవసరం. ఎంత అవసరం ఉందంటే, ప్రాణం పోతున్న వారికి అంబులెన్స్ ఎంత అవసరమో, సమాజానికి ప్రమాదానికి, పాపపు ప్రమాదానికి గురవుతున్న ఈ సమాజాన్ని రక్షించాలంటే ఇదిగో యేసు ప్రభుల వారిని గురించిన జీవితపు మాటలు నేర్పించాలి. ఈ మాటలు ప్రకటిస్తుంటే చాలా మంది మతం 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 అని ముద్రేస్తున్నారండి. మతం అంటే అర్థం ఏంటి చెప్పనా? మనిషిని చంపడానికైనా సిద్ధపడుతుంది, మనిషి పైన మారణ మృగంగా తయారు చేయడానికి సిద్ధపడుతుంది. కానీ ఈ మార్గం, యేసు దేవుని గురించిన మార్గం ఎలా మాట్లాడుతుందంటే, నలిగిన జీవితాలకు ప్రశాంతతనిచ్చేది, మరణపు అడుగులో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది, కూలిన మన జీవితాలను కట్టేది ఈ మాటలు. నలిగిపోతున్నావా? సమస్యల చేత, బాధల చేత, వేదనల చేత నలిగిపోతుంటే ఇదిగో ఈ దేవుని మాటలు వింటున్నప్పుడు నీ జీవితానికి నెమ్మదినిస్తుంది, మనశ్శాంతినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది. అంత గొప్ప ఈ మాటలు. మతాన్ని గురించిన మాటలు మా దేవుడు ప్రకటించవద్దనే చెప్పాడు.
మార్గమును గురించిన, క్రీస్తు మార్గమును గురించిన మాటలు ఈ సమాజానికి అవసరం. అందుకే ఈ క్రీస్తు మార్గాన్ని గురించిన మాటలు మా జీవితాలు ఎలాగైతే కట్టబడ్డాయో, మా జీవితాలను ఎలాగైతే నిలబెట్టుకున్నామో, ఇదిగో సమాజాన్ని కూడా ఈ మాటల చేత నిలబెట్టాలి, సమాజాన్ని కూడా ఈ మాటల చేత బలపరచాలన్న ఉద్దేశంతో ఈ సువార్త పలుకులు వినపడుతున్నాయి. ఎందుకంటే ఈ సువార్త లేకపోవడాన్ని బట్టి జనులు కట్టులేక తిరిగిపోయి జీవితాలు పాడు చేసుకుంటే నష్టపోయేది మనమే ప్రియమైన వారలారా. ఒకప్పుడు మనిషిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు, ఈరోజు చెడు చేస్తే చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు, ఈరోజు మంచి చేస్తుంటే కూడా మనిషిని చంపుతున్నారు. ఇంతగా మానవుడు మృగంగా మారిపోయి కఠినమైన హృదయంగా మారిపోతున్నప్పుడు ఈ కఠినమైన హృదయాలను మార్చగలిగే నాథుడు ఇదిగో మేము ప్రకటిస్తున్నటువంటి యేసు దేవుడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, జాలికరుడు, సమాధానకర్త. ఆ సమాధానకర్త అయిన దేవుని గురించిన మాటలే ఈ సువార్త మాటలే. ఈ మాటలు వినండి, విశ్వసించండి, మీ జీవితాలు కట్టుకోండి. నరకానికి వెళ్లకుండా, నిత్య నాశనం వైపు అడుగులు వేయకుండా, నిత్య జీవితం వైపు అడుగులు వేయడానికి ఈ సువార్త పలుకులు. ఈ సువార్త పలుకుల్లోని ప్రతి మాట ఆస్వాదించి మీ హృదయంలోకి రక్షకుణ్ణి, యేసు దేవుణ్ణి అంగీకరిస్తే అప్పుడు నీవును నీ కుటుంబం రక్షింపబడుతుంది, నిత్య జీవితానికి మార్గాన్ని సిద్ధపరచుకున్న వాడవైతావు. అట్టి కృప దేవుడు మీ అందరికీ, మనందరికి కలగజేయాలని మనసారా కోరుకుంటూ ఈ సువార్త పలుకులను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి.